ఈ బ్లౌజ్ కస్టమైజేషన్ ఇంత అందంగా కనిపించడానికి దీని వెనకాల చాలానే హార్డ్ వర్క్ ఉంటుందండి. దీని గురించి తెలియని వాళ్ళు ఏముంది మిషన్ మీద పెట్టేస్తే అయిపోద్ది కదా అని అనుకుంటారు. అంత ఈజీగా ఏమవ్వదండి. బ్లౌజ్‌కి ఎడ్జెస్ కుట్టుకొని ఫ్రేమ్ మీద సెట్ చేసి, మెజర్‌మెంట్స్ గీసుకొని, మ్యాచింగ్ థ్రెడ్స్ పెట్టుకొని, మిషన్‌లో ఏ టు జెడ్ కమాండ్స్ అన్నీ ఇచ్చేయాలండి. ఇది అయ్యేసరికి దాదాపు అరగంట పైనే అయిపోతుంది. పోనీలే మిషన్ మీద పెట్టేస్తే అయిపోతుందా అంటే అలా ఏమీ కాదండి. మధ్యలో థ్రెడ్స్ తెగుతూ ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒక గంట కనిపెడుతూనే ఉండాలి. మిషన్ నుంచి పక్కకెళ్ళమని చెవులు పని చేస్తూనే ఉండాలి. ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్‌కి అనేది ఫ్రేమ్ ఒకసారి చేంజ్ చేయాల్సొస్తదండి. ఈ వర్క్ అంతా అయ్యేసరికి 7-10 గంటలు పడుతుందనమాట ఓన్లీ మిషన్ మీదే. వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా కటింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత కుందన్స్ అంటించడం ఉంటుంది. నేను పైన చేసే ఈ ఎక్స్‌ట్రా వర్క్ అంతటికి కస్టమైజ్ చేసే చార్జెస్‌లో ఎప్పుడూ ఇంక్లూడ్ చేయలేదండి. మరి ఇంత హార్డ్ వర్క్ చేసినా మన దగ్గర చార్జెస్ ఎందుకు తక్కువ ఉంటాయంటే ఇందుకే అనమాట. నమస్తే, వెల్కమ్ టు వీయూ కలెక్షన్స్. ఈరోజు చేసిన కస్టమైజేషన్ ఒక్కసారి డీటెయిలింగ్‌గా చూద్దాము. సో, ఈ శారీకనమాట మనం కస్టమైజేషన్ చేసింది. సో, శారీలో సింగిల్ కలర్ ఉంటే ఈ వర్క్ అయితే ది బెస్ట్ అని చెప్తాను నేను. కట్ వర్క్ డిజైన్ అనమాట. చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఐ మీన్ చాలా థిక్‌గా ఉంటుందనమాట వర్క్ అనేది. చూస్తున్నారు కదా కటింగ్స్ దగ్గర కూడా ఎంత థిక్‌గా ఉందో వర్క్ అనేది. అలా ఉన్నప్పుడు చాలా బావుంటుందండి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. వర్క్ ఎప్పుడు ఎంత సింపుల్‌దైనా సరే నిండుగా ఉండాలి. అప్పుడే దాని అందం అనేది బయటకొస్తుందనమాట. సో, ఫ్రంట్, బ్యాక్ ఈ ఆల్ ఓవర్ హ్యాండ్స్ ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 650 రూపీస్ అండి. ఎవరైనా మన దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే ఇదే రైట్ టైమ్ అనమాట. మన దగ్గర గివ్ అవే కూడా స్టార్ట్ అయింది బ్లౌజ్ వర్క్ మీద. ఏమన్నా డౌట్స్ ఉంటే డీఎం చేయండి. ఉంటాం మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.